ఎందరో మగలు. శ్రీ జ్ఞానపీఠం వారి తీర్థయాత్రలో భాగంగా ఇవాళ మేమందరం రెండవ ప్రదేశం తిరువయ్యార్ శ్రీ త్యాగరాజ స్వామి బృందావనం ఉన్నటువంటి స్థలంలో ఉన్నాం. ఇక్కడ త్యాగరాజ స్వామి వారు తన జీవిత కాలంలో చాలా కాలం ఇక్కడ గడిపినట్టు, తర్వాత తన అవసాన దశలో రామ దర్శనం అయిన తర్వాత 92,000 కోట్ల జపం రామనామం చేసి రామ దర్శనం పొందిన తర్వాత ఇక్కడ బృందావనం అయినట్టు ఇక్కడ స్థల పురాణం చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ పుష్యబహుళ పంచమి నాడు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు చాలా విజృంభణతో చేస్తారు. దేశంలోని అనేక సంగీత విద్వాంసులు, ప్రముఖ విద్వాంసులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో భాగం వహించడం పరిపాటి. ఈ స్థానంలో బెంగళూరు నాగరత్నమ్మ గారు మనకు అటువైపు కనబడుతున్నటువంటి ఆ యొక్క ఆలయం బెంగళూరు నాగరత్నమ్మ గారు. ఈవిడ శ్రీ త్యాగరాజ స్వామి వారికి శిష్యురాలు. ఈవిడ వల్లే ఇక్కడ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు చేయడం ప్రారంభించడం జరిగింది. ఆవిడ అప్పటిదాకా సంగీత ప్రపంచంలో ఆడవాళ్లు వేదిక ఎక్కి పాడడం అనేది లేదు. మొదటిసారి బెంగళూరు నాగరత్నమ్మ గారు వేదిక ఎక్కి పాడి తన యొక్క సకల ఆభరణాలని వెచ్చించి అమ్మి స్వామివారి యొక్క ఆరాధనోత్సవాలు చేయడం ఆమె ప్రారంభించింది. ఆమె తర్వాత ఈ యొక్క గుడిని, ఈ యొక్క స్థలాన్ని అభివృద్ధి చేసేదానికి ఆమె దేశాల్లో అంటే అప్పుడున్న ఈ యొక్క భారతదేశంలో తిరిగి ఆమె ఈ యొక్క స్థలాన్ని కొని అభివృద్ధి చేసింది. ఇక్కడ స్వామివారు పూజించుంటే రామ పంచాయతనం మనకు గర్భాలయంలో కనబడుతుంది. స్వామివారి పైన శివలింగం ఉంటుంది. అదే బృందావనం అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇవాళ పంచమి, స్వామివారి ఆరాధనోత్సవం కూడా పుష్యబహుళ పంచమి నాడు జరిగింది. అటువంటి విశేషమైన రోజులో మనమందరం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ సంగీత సేవ జరుగుతోంది. ఇప్పుడు మీరు వినవచ్చు, ప్రముఖ వైణిక విద్వాంసులు వాయిస్తున్నారు. ఇంతకుముందు గాన కచేరీ జరిగింది. ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ కుమారస్వామి ఫ్రమ్ చెన్నై వారు కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఇటువంటి మహాస్థలాల్లో ఎంతో మంది కళాకారులు, మహాత్ములు తిరిగిన ఈ ప్రదేశంలో మనం నిలబడి ఇవాళ మనం దర్శనం చేసుకోవడం మన భాగ్యం అని చెప్తూ ముగిస్తున్నాను. శ్రీ జ్ఞానపీఠం వారు, అనంతపురం. జై హింద్.